రేషన్ బియ్యం ఉండలు కట్టడంతో తీసుకోవడానికి వినియోగదారులు నిరాకరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉచితంగా అందిస్తున్న బియ్యంలో ఉండలు కట్టి ఎలుకలు కొట్టి పాడు కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 నెలల రేషన్ బియ్యం ఒక్కసారిగా రావడం, రేషన్ డీలర్లకు 3 షాపులు ఉండడం వల్ల ఇవ్వడంలో ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. రేషన్ షాపులో ఇచ్చే బియ్యం తినడానికి పనికిరావని, కోళ్లకు పందులకు పోయాల్సి వస్తుందని వినియోగదారులు వాపోయారు. నేను విజయ కార్పొరేషన్ మన్నూరు బ్రాంచ్ లో పనిచేస్తున్నాను సార్. అయితే నాకు ముకుడుగుండం మెయిన్ షాపు, మొలచింతపల్లి ఇన్ఛార్జి, లింగాల మండలి చెల్లంపల్లి కూడా ఇన్ఛార్జి. ఈ 3 ఊర్లు డిఆర్డీపోలు నాకు ఇన్ఛార్జ్ చేయడం వల్ల ఈ గత 3 నెలలు వచ్చినటువంటి జూన్, జూలై, ఆగస్టు బియ్యము అట్లే స్టాక్ మలవడి ఉన్నాయి. నేను ఈ 3 షాపులు తిరిగే లోపలనే కొంతమంది వేరే షాప్కి వెళ్ళిపోయి తెచ్చుకోవడం వల్ల ఆ బియ్యం కూడా స్టాక్ అట్లే మలవడ బియ్యమే కొంచెం ఇప్పుడు చిట్టెలు కట్టినాయి సార్. అవి దాంతోనే ఇప్పుడు నాకు కూడా కొంచెం 3 ఊర్లు కవర్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సార్. కొంచెం వచ్చి కొత్తలను పెడితే బాగుంటుంది సార్. బియ్యం కంట్రోల్కు మంచిగా వస్తుంది, అన్ని చిట్టాలు కాడుతున్నాయి. స్టోర్ ఉడక మొత్తం బాగాలేదు, మాకు స్టోర్ ఉడక మొత్తం కాడుతుంది. వానకు స్టోర్లో బియ్యం చాలా పడతలేవు. కొంతమంది పట్టుకుంటారు, కొంతమంది పట్టుకుంటలేరు. పండ్ల కాలం పోతున్న దానికి బియ్యం మిగిలిపోతున్నాయి, మొత్తం చిట్టాలు కాడుతున్నాయి. ఎప్పుడు బియ్యం అప్పుడు ఏ నెల బియ్యం 2 నెలలు కరెక్ట్ ఇవ్వాలని మనం చేయగా కోరుతున్నాం. నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లిలో రేషన్ బియ్యం ఉండలు కట్టడంతో తీసుకోవడానికి అక్కడ నిరాకరించారు. పూర్తి వివరాలు బసవరాజు అందిస్తారు. బసవరాజు. విజయ చంద్రిక, మొలచింతలపల్లిలోని 20వ రేషన్ షాప్ లో ఈ వ్యవహారం కొనసాగింది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ వస్తున్న బియ్యం పట్ల అక్కడ ఉండే వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏమాత్రం మార్పు లేదు. ఇవాళ కూడా అదే విధంగా రావడంతో దాదాపు ఒక 200 బ్యాగుల్లో ఉండే బియ్యం పూర్తిగా చిట్టెలు కట్టి, అదేవిధంగా ఎలుకలు కొట్టిన బియ్యం, అందులో అంటే విపరీతమైన దుర్వాసనతో కూడుకున్న బియ్యంగా ఉండడం, అదేవిధంగా పూర్తిగా ఉండలు కట్టడం అన్నట్టు, అంటే అంటే ముక్కిపోయిన బియ్యం వస్తున్నాయి అని చెప్పి అక్కడ వినియోగదారులు ఆరోపిస్తూ బియ్యాన్ని తీసుకోవడానికి పూర్తిగా నిరాకరించారు. దీనిపైన చర్య తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఇక్కడ ఇట్లాంటి బియ్యం తింటే తమకు అనారోగ్యం పాలవుతామని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ చంద్రిక, మరి దీనిపై రేషన్ డీలర్ వాళ్ళు స్పందించారా? ఇక ఈ రేషన్ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రేషన్ షాప్ నడుస్తుంది. అంటే ఇక్కడ ఒక డీలర్ అన్నట్టు ఉండదు, అది సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగే వ్యవహారం కనుక ఇక్కడ అంటే వాళ్ళు సొసైటీ నుంచి తీసుకోవాల్సిన నిర్ణయం. అదేవిధంగా దీనిపైన ప్రభుత్వం కూడా అంటే తహసీల్దార్ కూడా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కూడా రేపు దీనిపైన విచారించే అవకాశం ఉంది. విజయ్ చంద్ర. ఓకే బసవరాజు, థ్యాంక్ యూ.